వాడు జ్ఞానము గలవాడయుండును, బుద్ధిహీనుడయుండును. వారు వర్తమానం మనం నేర్చుకుందాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 18 నుండి మనం చదువుకుందాం. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకుని నేను వాటి యందు అసహ్యపడితిని. వాడు జ్ఞానము గలవాడై ఉండును, బుద్ధిహీనుడయుండును, అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలవంతుటి మీదను వాడు అధికారి ఉండును. ఇదిను వ్యర్థమే. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతుటి విషయమై నేను ఆశ విడిచిన వాడినైతిని. ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయను. అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునయున్నది. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది. వాని దినములనియు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు. రాత్రి ఎందైనను వాని మనస్సులకు నెమ్మది దొరకదు. ఇదియో వ్యర్థమే. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకుని నేను వాటి యందు అసహ్యపడితిని. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో మనుషులు చాలా కష్టపడి తన జ్ఞానము చేత, తమ తెలివి చేత, కుయుక్తి చేత, లేకపోతే ఏదో విధంగా లోకములో బాగా సంపాదిస్తూ ఉన్నారు. అందుకని చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చేవానికి నేను విడిచిపెట్టవని తెలుసుకుని నేను వాటి యందు అసహ్యపడితిని. అలా పరిగెత్తి ఇలా పరిగెత్తి ఇలా పరిగెత్తి అలా పరిగెత్తి సంపాదించినప్పటికీ నీవు పట్టుకొని వెళ్ళేది ఏమీ ఉండదు. నీతోటి ఏమీ రాదు. నీవు నీ తర్వాత నీ కుమారులకు, నీ కుమార్తెలకు దాన్ని నువ్వేం చేస్తావనంటే విడిచిపెడతావు. ఇది కూడా అసహ్యమంగా కనపడింది అన్నాడు ప్రసంగి. నీవు ఎంతో కష్టపడి సంపాదిస్తావు, సమయం కూడా ప్రార్థనకి ఇవ్వకుండా, వాక్యానికి ఇవ్వకుండా, బైబిల్ చదువుకోవడానికి ఇవ్వకుండా, ఆరాధనకి ఇవ్వకుండా నీవు ఏదో ఒక పనులు పెట్టుకొని ఏదో ఒక పనుల్లో పడిపోయి బాగా సంపాదించాలని ఆ విధంగా నీవు సంపాదిస్తావు. వాడు జ్ఞానము గల, చూడండి, నేను విడిచిపెట్టవలని తెలుసుకొని వాటి యందు అసహ్యపడితిని. వాడు జ్ఞానము గలవాడయుండును, బుద్ధిహీనుడయుండును, అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలమంతటి మీదను వాడు అధికారియుండును. ఇది వ్యర్థమే. చూడండి, ఆ కష్టఫలం, జ్ఞానము చేత సంపాదించుకునేటువంటి ఆ కష్టఫలం ఏమిటి? కష్టానికి ఫలముగా నీవు డబ్బును సంపాదించుకుంటావు కష్టపడి. భూమి మీద నీవు ఆస్తులు సంపాదించుకుంటావు.
ఏ ఒకటి నువ్వు సమకూర్చుకుంటావు భూమి మీద. కానీ నీ తర్వాత వచ్చేటువంటి నీ యొక్క సంతానము వాడు బుద్ధి గలవాడుగును, లేకపోతే బుద్ధిహీనుడుగును, లేకపోతే జ్ఞానము గలవాడుగును, బుద్ధిహీనుడయుడును, అది ఎవరికి తెలియను. నువ్వు బాగా కష్టపడి నా పిల్లలు అయ్యో వాళ్ళు ఎలాగా అని ప్రయాసపడి నువ్వు బాగా సంపాదించేస్తావు. బాగా సంపాదించారా వీళ్ళు, మంచి జ్ఞానం కలిగిన వారు అని చెప్పి లోకమంతా కూడా చక్కగా చెప్పుకుంటూ ఉంటుంది మీ గురించి. కానీ చక్కగా సంపాదించుకుంటారు. సంపాదించుకుని తరువాత అది ఏమైపోతుందంటే నీ యొక్క కుమారులకు కుమార్తెలకు ఇస్తావు. వారు జ్ఞానము గలవాడైండును బుద్ధిహీనుడైండును ఎవరికి తెలియను. నువ్వు కష్టమంతా శ్రమపడి కష్టపడి నువ్వు సంపాదించిందంతా కూడా జ్ఞానము గలవాడుగా పుడతాడో జ్ఞానము లేనివాడుగా పుడతాడో నీకు తెలియదు. అలాగూ నువ్వు నీ కొడుకుల చేతుల్లో నీ కూతుళ్ళ చేతుల్లో పెట్టేస్తావు. వాడు జ్ఞానము లేనివాడు అంటే ఏ యొక్క త్రాగుబోతూ లేకపోతే తిరిగిపోతూ ఆ చెడ్డవాడు, లేకపోతే పనికి మాలినవాడు, లేకపోతే అతడు దుర్ఖర్చులు పెట్టేవాడు, చెడ్డ ఖర్చులు పెట్టేవాడు, అలాగా ఒక పనికి మాలినవాడు అయ్యాడు అనుకోండి. అప్పుడు నీవు సంపాదించిందంత ఏం చేస్తాడు చెప్పండి? నాశనం చేసేస్తాడు, కాజేస్తాడు. లోకంలో మనం ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. లోకంలో వాళ్ళ ఒక తండ్రి గారు ఎంతో కష్టపడి పొలమో ఏయో సంపాదిస్తాడు. మాకు తెలిసిన ఒక బ్రాహ్మణులు ఉండేవారు. వారు చాలా సంపాదించారు, వాళ్ళకి చక్కగా పొలాలు ఉన్నాయి. అయితే కొడుకు పుట్టాడు, ఒక్కడే కొడుకు. అతడు ఒక్కడే కొడుకని చాలా గారాభంగా పెంచారు. పెంచితే కొన్ని రోజులు వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు. వాడు ప్రతిదానికి కూడా లంచం ఇస్తేనంటే డబ్బులు ఇస్తేనే ఏ పనైనా చేసేవాడు. ఇప్పుడు కొట్టుకెళ్ళి రమ్మన్నాం అనుకోండి, అక్కడ సామాన్లు 50 రూపాయలు అనుకోండి, నేను కొనుక్కొని తింటానికి నాకు 10 రూపాయలు ఇస్తేనే నేను ఆ కొట్టుకెళ్ళి నీకు తెస్తాను, లేకపోతే తేననేవాడు, వెళ్ళనేవాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చేసేవాడు అంటే ఆ 60 రూపాయలు ఇచ్చేవాడు. వాడికి 50 రూపాయలు కొనుక్కొచ్చేవాడు, 10 రూపాయలు ఎవడు కొనుక్కు తినేవాడు. అర్థమైందా? నిద్రలేసి లేవగానే భోజనం చేయరా లేకపోతే టిఫిన్ చేయరా అన్నావు అనుకోండి, నేను టిఫిన్ చేయాలంటే నాకు 10 రూపాయలు ఇస్తానంటే, నేను అది కొనుక్కోవాలి నాకు 10 రూపాయలు ఇస్తానంటేనే నేను చేస్తాననేవాడు. ఇది కథ కాదు, నిజంగా జరిగింది. బాత్రూమ్కి వెళ్ళరా పొద్దున్నే నిద్రలేసి డబ్బులు అడిగాడు. అలాగా వాడు ఆ విధంగా అడిగేవాడు. కొన్ని రోజులకు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, ముసలోళ్ళు అయిపోయారు, చనిపోయారు. ఆ పొలం అంతా ఏం చేశాడు తెలుసా? శుభ్రంగా వాళ్ళతో సహవాసం చేసి వీళ్ళతో సహవాసం చేసి, వాళ్ళు బ్రాహ్మిన్స్ ఏమి తినరు. అలాంటిది వీడు రకరకాలుగా త్రాగులు, రకరకాలుగా తినడము, స్నేహాలు ఇవన్నీ కూడా అయిపోయి ఆ మందులో ఎంతో అంతకి అమ్మేసి వాడు ఏం చేశాడంటే మొత్తం తగలెట్టేశాడు. వాళ్ళు ఎంతో కష్టపడి తినకుండా శ్రమలు ఓర్చుకొని కష్టాలు ఓర్చుకుంటూ ఏదో విధంగా బాధపడి సంపాదించారు, చెమటోర్చి సంపాదించారు. కానీ తర్వాత వచ్చినండి ఆ కొమ్మవాడు ఏం చేశాడండి, దాన్ని నాశనం చేసి దాని మీద అధికారి అయ్యాడు. వాడు కష్టపడి సంపాదించింది వీళ్ళు, దాని మీద వీడు దానికి వారసుడైపోయి దాన్ని అంతటా కూడా తగలెట్టేశాడు, మొత్తం కూడా నాశనం చేసేసాడు. జ్ఞానము లేని కుమారుడుగా పుట్టాడు, జ్ఞానము లేనివాడుగా ఉన్నాడు. అందుకే ప్రసంగి అంటున్నాడు, భూమి మీద అలాగ ప్రయాసపడి ఆ విధంగా భూమి మీద సంపాదించి
ప్రయోజనం ఏంటి? వ్యర్థమే. నువ్వు వ్యర్థం కష్టపడి సంపాదిస్తావే కానీ ఆ తర్వాత దాన్ని నీ యొక్క కొడుకులో కూతుళ్ళో దానిని ఆ జ్ఞానం లేని వారు అయినట్లయితే దాన్ని అంతా కూడా ఏం చేస్తారు చెప్పండి? నాశనం చేసి పడేస్తారు. ఇదంతా కూడా అసహ్యం వేసింది అతను కష్టపడి. అందుకనే వాళ్ళు కూడా రేపు కష్టపడి వాళ్ళంతా వాళ్ళు బుద్ధి కలిగిన వారైతే వాళ్ళంతా వాళ్ళే కష్టపడి సంపాదించుకుంటారు. కొన్ని దేశాల్లో అయితే పిల్లలకి ఏం సంపాదించరు, చదివితే చాలు అనుకుంటారు. వాళ్ళే కష్టపడి చదువుకొని ఉద్యోగాలు చేసుకొని అలాగే ఏదో వాళ్ళకు కుటుంబాలు వాళ్ళు చదివించుకొని ఇలా చదువుకొని ఏదో ఉద్యోగాలు చేసుకొని అలా బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి నీవు కష్టపడి శ్రమపడి ఏమండి ఈ లోకంలో సంపాదించాలా, వాళ్ళ కోసం నేను సంపాదించలేకపోతున్నాను, పిల్లల కోసమే సంపాదించలేకపోతున్నాను, లేకపోతే కొడుకు కోసం ఏమి సంపాదించలేకపోతున్నాను, కూతురికి ఏమి సంపాదించలేకపోతున్నాను, వాళ్ళ కోసం ఏమి పోగేయలేకపోతున్నాను అని అనుకుంటుంటావు. అనుకొని భూమి మీద ప్రయాసపడి సంపాదిస్తూ ఉంటావు. కానీ వాడు దాన్ని ఏం చేస్తారు చెప్పండి? నాశనం చేసేస్తారు. లేదు నీవు ఒక చక్కగా కూతురికి ఏదో మంచి సంబంధం చూసి డబ్బులు ఇచ్చేస్తావు, కానీ వాడు దాన్నంతా తగలెట్టచ్చు, మళ్ళీ నీ ఇంటి మీద పడవచ్చు, మళ్ళీ ఎంతో కొంత పట్టుకుపోవచ్చు. ఆ జ్ఞానం లేని వాడైనట్లయితే నువ్వెంత సంపాదించినా కానీ అది ఏమైపోదు చెప్పండి? వ్యర్థమైపోతుంది. అందుకనే ప్రసంగి చెప్తున్నాడు, అలా భూమి మీద నేను పరిగెత్తి ప్రయాసపడి సంపాదించి ఉపయోగం ఏమిటి? వాడు జ్ఞానము గలవాడైండనో జ్ఞానము లేనివాడైండనో తెలియదు. వాడు జ్ఞానము గలవాడే అనుకుందాం, వాడు పుట్టేవాడు ఎలా ఉంటాడో తెలియదు. మీకు అర్థమైందా? కొడుకు జ్ఞానము కలిగిన వాడు అనుకుందాం, కొడుకు తర్వాత పుట్టేవాడు జ్ఞానం లేనివాడు కావచ్చు, జ్ఞానము లేనివాడు కావచ్చు. అది కూడా వ్యర్థమే. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా కష్టపడి చాలా కష్టపడి పొలం సంపాదిస్తే వాడు కొడుకు ఏమైపోయాడనంటే బాగా కుర్రోళ్ళతో తిరిగి బాగా తాగేసి ఇంట్లో డబ్బులేమీ లేకపోతే నాకు పొలం అమ్మేసైనా డబ్బులు ఇచ్చాను. ఒరే పొలం అమ్మేసి నీకు డబ్బులు ఇచ్చావనుకో నీ పరిస్థితి ఏంటిరా? రేపు నీ పరిస్థితి చూస్తేనే ఒట్టి తాగుతున్నావు నువ్వు, మరి రేపు ఎలా బ్రతుకుతావురా అంటే ఆ మూర్ఖంగా తయారైపోయి మూర్ఖుడు ఏం చేస్తాడంటే మాట వినడు. మూర్ఖుడు అర్థం చేసుకోడు. ఏమో నాకు తెలియదు అమ్మేయాల్సిందే ఆరింటే వాళ్ళకి గోడు పడలేక ప్రతిరోజు గొడవే. ఈ గొడవ పడలేక ఏం చేశానంటే సరే అమ్మేద్దామన్నారు. ఈ కొనుక్కునేవాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళతో చీరిపోయి ఏం చేశాడంటే ఎలాంటి కొడుకులు ఉంటారో చూడండి, వాళ్ళతో చీరిపోయి మీకే అమ్ముతాం పొలం, ఆ పొలం 20 లక్షలు అనుకోండి, నాకు 10 లక్షలు ఇచ్చేది అని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తెలియకుండా ఆ కొనేవాళ్ళ దగ్గర 10 లక్షలు తీసేసుకొని ఆయన వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి తీసుకొచ్చేసి ఏళ్ళకి అమ్మాల్సిందని కూర్చున్నాడు. డబ్బులు తీసేసుకున్నాడు కదా. మరి అది యాక్చువల్లీ 30 లక్షలు ఎంత ఉంటుంది దాని రేటు. చాలా అది ఆ రోడ్డు పక్క అనుకుంటా 30 లక్షలు ఉంటుంది. కానీ ఈ అబ్బాయికి తాగుడు పోయించేసి చిన్నగా 20 లక్షలకి, ఇంకా కొంతమంది ఉంటారు 10 లక్షలకైనా తాగుడు పోయించేస్తే చాలు, 10 లక్షలకైనా సరే. అలాగూ వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న బెదిరించేసి వీళ్ళకి అమ్మాల్సిందని బెదిరించేసి ఆ ఖరీదైనటువంటి భూమిని వీళ్ళు డబ్బులు ఇచ్చేసి వీడికి డబ్బులు ఇవ్వడం వల్ల ఆ డబ్బులు తీసుకున్నాడు కాబట్టి ఆ తక్కువకి వీళ్ళకి ఇచ్చేలాగా చేసి వాళ్ళ కుటుంబం నష్టపోయేలాగా చేశాడు.
అలాంటి జ్ఞానం లేని కుమారులు ఉంటారు. అంత కష్టపడి సంపాదించడమైనా ఉందా? అందుకనే ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని, వాడు జ్ఞానము గలవాడు ఎండును బుద్ధిహీనుడ ఎండును అది ఎవరికి తెలియను. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానం చేత సంపాదించుకున్న ఆ కష్ట ఫలమంతటి మీదను వాడు అధికారి అయ్యును. ఎండలోనూ చలిగాలిలోనూ వర్షంలోనూ వెళ్ళిపోయి కష్టపడి సంపాదిస్తే ఆ సంపాదించిన దాని మీద తర్వాత ఎవరు దాని మీద ఆస్తి మీద ఎవరు అధికారులు అవుతారు చెప్పండి? కొడుకులు అవుతారు. కష్టపడింది వీళ్ళు అధికారులు అవుతారు. అది కూడా ఉపయోగం లేదన్నాడు. అది కూడా వ్యర్థమే. అంటే ఆయన చెప్పేది ఏమిటంటే, భూమి మీద నీవు ప్రయాసపడి ఆ తర్వాత వచ్చు ఆయనకి విడిచిపెట్టాలంటే, నా తర్వాత నా పిల్లలు, నా తరం గతించిపోయిన తర్వాత నా పిల్లలు వస్తారు, వారు బాగా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలనుకుని కష్టపడి నువ్వు సంపాదించిన రేపు వాళ్ళు సుఖంగా నువ్వు సంపాదించిన దానితో బ్రతుకుతారని నమ్మకం లేదు. కారణం ఎందుకంటే వాళ్ళు జ్ఞానం లేనివారు, సర్వశక్తిమంతులైన భయభక్తులు లేనివారు. అందుకని ఏదైనా కానీ ఆయన కోసం చేసి ఆ పరలోక రాజ్యంలో ఆ ప్రతిఫలం పొందడమే ధన్యత. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే తర్వాత చెప్తున్నాడు, కావున సూర్యుని కింద నేను పడిన ప్రయాసవంతుని విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఎందుకు అలా ప్రయాసపడి పరిగెత్తి సంపాదించి ఏదో భూమి మీద కూర్చుకోవాలా, ఆ తర్వాత నా పిల్లల కోసం నేను సంపాదించాలా, వాళ్ళకి ఇది చేయాలా అని నేను ప్రయాసపడి ఆశపడి చేసినా ఏం ఉపయోగం ఉంది? వాళ్ళు జ్ఞానం లేని వారుగా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ జ్ఞానం లేని వారే ఉన్నారు, జ్ఞానము కలిగిన వారు ఎవరు లేరు. రోడ్ల మీద మనం చూస్తూ ఉంటాం, చాలామంది పిల్లలు ఎలా ఉన్నారు మీకు తెలుసు. బాధ్యత లేకుండా, విచ్చలవిడిగా, తల్లిదండ్రులు లోబడకుండా, భయభక్తులు లేకుండా, ప్రార్థన అంటే భయం లేకుండా, వాక్యం అంటే భయం లేకుండా, తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతూ విచ్చలవిడిగా జ్ఞానము లేకుండా ఉంటున్నారు. అలాంటి పిల్లలు కోసము నీవు భూమి మీద ఏదో సంపాదించి ఏదో చేసి ఆ జ్ఞానుల చేతుల్లో పెట్టి నీవు ఆ విధంగా ప్రయాసపడుట కంటే, ఇబ్బంది పడుట కంటే, ఆశ విడిచి ఏదో లోకంలో సంపాదించాలా, నా తర్వాత వచ్చే పిల్లలకి నేను ఏదో విడిచిపెట్టాలా అనే ఆశపడే కంటే ఉన్నదాంతో సంతృప్తి పడి ఆయన కోసము ఏదైనా కార్యాలు ఆయన కోసం చేసి ఆ పరలోక రాజ్యంలో ప్రతిఫలం పొందడం మంచిది. ఆయన నామముస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అది బుద్ధి కలిగిన వారైతే వారు ఒకవేళ ఏదైనా విడిచిపెట్టినా కానీ వారు పరలోకము అంటే రావడానికి కావలసినటువంటి, ఎత్తబడడానికి కావలసినటువంటి ఆ యొక్క మార్గంలో లేకుండా లోకరీతిగా బుద్ధి కలిగిన వారుగా ఉన్నట్లయితే, ఒకళ్ళు విడిచిపెట్టబడితే ఏదో నువ్వు కలిగి ఉన్నదాన్ని విడిచిపెట్టిన దానితో ఏదో కొంతకాలం బ్రతుకుతారు, ఆ తర్వాత శ్రమల్లో ఉండిపోతారు, ఉగ్రతలో ఉండిపోతారు, ఏమీ ఉపయోగం ఉండదు. అందువల్ల ప్రసంగి చెప్తున్నాడు, నా మాటలు కాదు ఇవి, నా సొంత మాటలు నేనేం చెప్పడం లేదు. అతను ఆశ విడిచారు, ఏదో సంపాదించాలా అని ఆశ నేను విడిచిపెట్టేశాను అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఈ తర్వాత వారు జ్ఞానం గలవారు, బుద్ధిహీనులో నీకు తెలియదు. నువ్వు ప్రయాసపడి చేసినా కానీ వాళ్ళు ఏదో అధికారం చేస్తారు, దాని మీద పెత్తనం చేస్తారు. అంటే సొమ్మకూడదు, సోకూడదు అంటారు. నువ్వు కష్టపడింది నీవు, సుఖించేది వారు, అధికారం చేసేది వారు.
లేదా బుద్ధి లేని వారైతే, జ్ఞానం కలిగిన వారైతే అధికారం చేస్తారు, సుఖిస్తారు. అదే జ్ఞానం లేనివాడైతే నాశనం చేసేస్తాడు. ఈ విధంగా కష్టపడను నీవు. అందుకని నా తరువాత వారికి నేను విడిచిపెట్టవల్లని తెలుసుకుని వాటి ఎందుకు అసహ్యపడితే నేను ఎంత కష్టపడి సంపాదించినా వాళ్ళకి విడవాల్సిందే. నువ్వు పట్టుకుపోయేది ఏమీ ఉండదు, నీకు కూడా ఏది రాదు, విడిచిపెట్టాల్సిందే. నువ్వు ఈ రోజున ఒక 2-3 లక్షలు సంపాదించావు అనుకుందాం, కానీ నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు పరిగెత్తి విడిచిపెట్టి వెళ్ళే కంటే, ఏమండి, విడిచిపెట్టి వెళ్ళే కంటే నీవు ఆయన కోసము ప్రయాసపడి కష్టపడి పరలోక సంబంధమైన దాన్ని పొందుకొని వెళ్ళడం మంచిది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును. జ్ఞానముతోనూ తెలివితోనూ, యుక్తి అంటే మోసం, అదొక రకమైన తెలివి. ఆ విధంగా వారు ప్రయాసపడి ఏదో పని చేస్తారు. ఇప్పుడు లోకంలో చేసే పనులన్నీ కూడా జ్ఞానము కలిగి చేస్తూ ఉంటారు. ప్రయాసపడి ఏదో ఒక పని చేయను, అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇది వ్యర్థమును గొప్ప చెడునై ఉన్నది. నువ్వు జ్ఞానము కలిగి తెలివి కలిగి యుక్తి కలిగి నీవు ప్రయాసపడి సంపాదించవచ్చు, ఏదో పని చేసి సంపాదించవచ్చు. కానీ ప్రయాస పడని వానికి, ఏ కష్టము పడని వానికి, ఏ శ్రమ పడని వానికి నువ్వు సంపాదించిన దాన్ని ఏం చేస్తానంటే స్వాస్థ్యముగా ఇచ్చేస్తావు, స్వాస్థ్యముగా ఇచ్చేస్తావు. ఇది కూడా గొప్ప చెడునై ఉన్నదని చెప్పాడు వ్యవసాయం. ఆయన నమరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుచేత నువ్వు భూమి మీద ప్రయాసపడి ఏదో సంపాదించి, నీ జ్ఞానం చొప్పున నీ తెలివి చొప్పున సంపాదించి భూమి మీద నీవు కూర్చుకున్న ఒక దినాన్ని నీవు విడిచిపెట్టాల్సిందే. అది ఏమైపోతుంది చెప్పండి? ఏది కూడా నువ్వు కష్టపడింది ఏది కూడా నీతో పాటు రాదు, శ్రమ పడింది ఏది కూడా నీతో రాదు. ఆయన గమనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసము చేయడమే గొప్ప ధన్యత. ఆయన కోసం నువ్వు చేయడం వలన ఆ ప్రతిఫలాన్ని పొందుకుంటావు. ఆ యొక్క పైన ఉన్నటువంటి ఆ ప్రతిఫలాన్ని నీవు పొందుతావు. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని ఆయన గమనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసం నువ్వు ప్రయాసపడాలి. లోకములో సంపాదించుకొని ఎంత ప్రయాసపడినా ఇతరులకు నువ్వు ఇచ్చివేయవలసిందే. కానీ నువ్వు ఆయన కోసం ప్రయాసపడినట్లయితే, ఆయన కోసం నువ్వు ప్రయాసపడి ఆయన పనులు చేసినట్లయితే, ప్రార్థించడము, బైబిల్ చదువుకోవడము, ఆరాధనకి ఎంతో దూరం నుండి మీరు వచ్చారు, ఆ విధంగా రావడము, ఆయన పనులు ఆతిథ్యం ఇవ్వడము, పరిచర్య చేయడము, ఏమండి, ఇలాంటివన్నీ కూడా ఆయన పనులు చేయటం ద్వారా నీవు ఆ మెస్సి యొక్క స్వాస్థ్యమునకు వారసురాలు అవుతావు. కానీ అది నీవు ఎవరికి విడిచిపెట్టవలసిన అవసరం లేదు. ఆయన నామనిస్తారు, ఎప్పుడు దానితోనే ఉండిపోతారు. అది మనం నమ్ముతున్నాం. అందుకనే ఆయన ఇప్పుడు మనల్ని గొప్ప ఆస్తికర్తలుగా చేస్తున్నాడు. ఆయన ఏ విధంగా అనంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడతా ఉంది. ఆయన వచ్చి ఆ దినము, ఆ జాము, ఆ గడియ ఆయన వచ్చి ఆయన యావదాస్తి మీద నియమించును అంటున్నాడు. ఆయనే యావదాస్తి. దానికి వారసులైనట్లయితే ఇంకా దాన్ని ఎప్పుడు విడిచిపెట్టరు, ఇంకా అక్కడే ఉంటారు. అందుకని ఇది తాత్కాలికమైన లోకం. ఇది ఈ తాత్కాలికమైన లోకమును నువ్వు ఏది కలిగి ఉన్నా విడిచిపెట్టాల్సిందే. విడిచిపెట్టే వాటి కోసం నువ్వు ప్రయాసపడే ఉపయోగం లేదు.
విడిచిపెట్టే వాటిని నువ్వు సంపాదించుకున్నా, నీ కోసమై నీవు సంపాదించుకున్నా, నీ తర్వాత నీ పిల్లలు దాన్ని అనుభవించాల్సిందే తప్ప, నీ కష్టార్జితంలో నీవు విడిచిపెట్టాల్సిందే తప్ప నీవు ఏమి నీతో పాటు తీసుకొని రాలేవు. అందువలన ఇక్కడ కాదు, దానికోసం నువ్వు ప్రయాసపడాలి, దానికోసం నువ్వు శ్రమ పడాలి, ఆయన పని చేయాలి, ఆయన కార్యాలు చేయాలి. అర్థమైందా? అందుకనే ఆ ఆరాధన విలువ, ఆ వాక్యం విలువ, ఆ విలువ తెలిసి నువ్వు వచ్చావు. విలువ తెలియని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇంటి దగ్గర ఉండిపోతారు. విలువ తెలియని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అందువల్లనే మనకు ఆ విలువ తెలుసు, ఈ ప్రతిఫలం యొక్క విలువ తెలుసు. ఇప్పుడు రాని వాళ్ళు ఏమో ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటారు. నీవు ఇక్కడ రావడం వల్ల ఏమొచ్చింది? నీకు ప్రతిఫలం వచ్చి ఎంతో శ్రమపడి ఎంతో దూరం నుండి వచ్చావు. ఎందుకు వచ్చావు అని అంటే ఆ స్వాస్థ్యమును పొందుకోవాలని ఆయన నామనిస్తాడు. హల్లెలూయా! ఆ స్వాస్థ్యానికి వారసుడివి అనగా వారసురాలివి కావాలని. అది నువ్వు విడిచిపెట్టు. ఇక్కడైనట్లయితే విడిచిపెట్టాల్సిందే. నువ్వు ఎంత కష్టపడి సంపాదించిన నీ జ్ఞానము తెలివితేటలను బట్టి సంపాదించిన విడిచిపెట్టాల్సిందే. అదే ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు కలిగి ఉన్నది విడిచిపెట్టకపోయిక దానితోనే అక్కడే ఉండిపోతావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా! అందుకనే ఇది తాత్కాలికమైనది. తాత్కాలికమైన కోసం కష్టపడిపోతున్నారు మనుషులు, ప్రయాసపడిపోతున్నారు మనుషులు, కానీ శాశ్వతమైన దాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ నీవు శాశ్వతమైన దానికోసం కష్టపడవు. అందుకని ఆయన కోసం కష్టపడేవారు, ఆయన కోసం శ్రమపడేవారు, ఆయన కోసం ప్రయాసపడేవారు శాశ్వతమైన దాన్ని పొందుకుంటారు. దాన్ని విడవరు. అది శిథిలమవ్వదు, కూలిపోదు, ఏమీ అవ్వదు. శాశ్వతంగా ఉండదు ఆయన రాజ్యం. ఆయన రాజ్యంలో కలిగి ఉండేటువంటి ఆయన యొక్క ఆస్తికి. ఎందుకంటే నీవు ఆయన యొక్క కుమారుడు, కుమార్తెవు. ఆయన మనకి తండ్రి ఉన్నాడు. అందువలన ఆయన ఆస్తికి మనం ఏమవుతామనండి? వారసులమవుతాము. కానీ అది విడిచిపెట్టడం అనేది ఉండదు. శాశ్వతంగా నువ్వు అనుభవిస్తావు దాన్ని. ఇది కొంతకాలమే ఈ లోకంలో, చనిపోతే వేరొకరు అనుభవిస్తాను. నీకు అర్థమైందా? ఆ విధంగా ఇది కొంతకాలమే, తాత్కాలికమే. నువ్వు సంపాదించినా అది తర్వాత చాలామంది సంపాదిస్తుంటారు, చనిపోతే వేరొకరు దాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఏమి ఉపయోగం? అందుకని ఆయన కోసం చేయడం కంటే, ఆయన కోసం ప్రయాసపడడం కంటే, ఆయన కోసం జీవించడం కంటే మరొకటి లేదు. అందుకని చాలామంది ఆ పనులు మానుకొని, ఏమండి, ఆ లోకంలో అన్నీ కూడా మానుకొని ఆయనకు మొట్టమొదటగా ఆ స్థానాన్ని ఇచ్చి మొదటగా ఆయన పనుల్లోనూ ఆయన కార్యాల్లోనూ ఆయనను కొనసాగుతూ ఉంటారు. ఎందుకనంటే ఆ ప్రతిఫలం పొందాలని ఆయన నామనిస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! అందుకని నీ కష్ట ఫలము, ఆయన కోసము కష్టపడ్డావు కాబట్టి ఫలం ఇస్తాడు ఆయన. ఈరోజు నీకేదో పని ఉండొచ్చు. ఈరోజున ఎవరో ఒక 500 లేకపోతే 1000 రూపాయలు 2000 ఇస్తామన్నారు. కానీ ఈరోజు నీకు ప్రార్థన ఉంది. నీవు ఆ పని మానేసుకొని ఆ 1000 రూపాయలు పోతే పోయినలే, లేకపోతే 2000 పోతే పోయిందిలే, నేను ఆయన ఆరాధనలో ఉండాలని ఆయన కోసం వచ్చి నువ్వు ఆరాధించావనంటే దానికి నువ్వు పోగొట్టుకున్న దానికి ప్రతిఫలముగా ఆయన నీకు శాశ్వతమైన దాన్ని ఇస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! తాత్కాలికమైనది కాదు, శాశ్వతమైనది. ఈరోజు నీకు ఇంటి దగ్గర ఏదో పని ఉండొచ్చు. ఆ పనులను కూడా చక్కచక్క చేసుకున్నావు, లేకపోతే కొన్ని పనులు వదిలేసి వచ్చావు. కానీ దానికి ప్రతిఫలాన్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? కాబట్టి పిల్లారా, అందుచేత ప్రయాసపడి ఏదో ఒక పని చేయను, అయితే దాని కొరకు ప్రయాసపడి పడని వానికి అతడు దాని స్వాస్థ్యంగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇది వ్యర్థమును గొప్ప చెడునయ్యున్నది. సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది? వాని దినములనియు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు. రాత్రి ఎందైనను వాని మనస్సుకు నెమ్మది దొరకదు.
ఇది వ్యర్థమే. ఈ లోకంలో మనుషులు శ్రమపడి కష్టపడి ఎప్పుడు కష్టపడడమే, శ్రమపడడమే, ప్రయాసపడడమే. ఆ విధంగా ఆ ప్రాణం కోసం కష్టపడుతూ ఉంటారు, ఈ బ్రతుకు తీరు కోసం కష్టపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా శ్రమతో కూడినటువంటి శ్రమకరములే. కానీ నీవు ఆయన కోసం ప్రయాసపడిందంతా కూడా, ఎందుకంటే సూర్యుని క్రింద ఇద్దరు ప్రయాసపడుతున్నారు. ఒకటి లోకస్తులు అనగా మత్స్య సంఘాలు, వాళ్ళందరూ ఒకటి. నీవు ప్రయాసపడుతున్నావు. సూర్యుని కింద ప్రయాసపడుతున్నట్టు నీవు అయినట్లయితే ఈ లోకాన్ని విడిచి నిత్యమైన దాన్ని నువ్వు పొందుకుంటావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా. దాన్ని పొందుకునికి ఎన్నడూ విడిచిపెట్టవు ఈ లోకం. ఎందుకంటే నువ్వు ఈ ఆత్మ సంబంధమైన దానికోసం ప్రయాసపడ్డావు, రాజ్యం కోసం ప్రయాసపడ్డావు, ఆ రాజ్యాన్ని సంపాదించుకోవాలని, ఆ రాజ్యంలో ప్రవేశించాలని. ఇప్పుడు నువ్వు ఆరాధన రావడం వల్ల నువ్వు నీతిమంతురాలయ్యావు. ఆయనకి నీకు మంచి సమాధానం ఉంది, పరిశుద్ధాత్మ ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. అదే లోకంలో చాలామంది ప్రయాసపడి సంపాదించేసుకుంటున్నారు. ఈరోజు నాకు 1000 రూపాయలు వచ్చాయి, ఈరోజు నాకు ఒక 2000 వచ్చాయి, లేకపోతే ఈరోజు నాకు 5000 వచ్చాయి, లేకపోతే ఈ వారంలో నేను ఒక 10,000 సంపాదించాను, 5,000 సంపాదించాను అనుకుంటారు. లేకపోతే ఇలాగ నేను సంపాదించుకున్నాను అనుకుంటారు. కానీ ఒక దినాన వాళ్ళ ఏమైపోతుందో చెప్పండి, విడిచిపెట్టేసి ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. మీకు అర్థమవుతుందండి? ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. కానీ భూమి మీద వాళ్ళు పడినటువంటి ప్రయాస ప్రతిఫలం ఏమైనా ఉందా? ఎందుకంటే ప్రాణం కోసం ప్రయాసపడ్డారు. ఈ కడుపు జాని పట్టు కోసం సంపాదించుకోవడం కోసం ప్రయాసపడ్డారు. కానీ ఈ లోకంలో వాళ్ళు మరణించేప్పుడు విడిచిపెడతారు. తర్వాత వాళ్ళు ఎవరు అనుభవిస్తారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. ఏమి ప్రయోజనం ఉండదు. కానీ నీవు ఈ భూమి మీద ఆయన కోసం ప్రయాసపడ్డావే, ప్రార్థన కోసమను, పరిచర్య కోసమను, వీటన్నిటికీ నీవు పైన ప్రతిఫలాన్ని పొందుకుంటావు. ఆయన నామనిస్తావు. ఈ లోకాన్ని విడిచిపెట్టి పైకి వెళ్ళిపోయిన తర్వాత, మన భూమి మీదకి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. కానీ నువ్వు ప్రయాసపడడం వల్ల నీకు ప్రతిఫలం ఉంది, ఆయన కోసం నువ్వు ప్రయాసపడడం వల్ల. కానీ ఈ లోకంలో మనుషులు ఆయన కోసం కాకుండా వారు తమ యొక్క ప్రాణాల కోసము, తమ పిల్లల కోసము, లేకపోతే ఏదో విధంగా వాళ్ళ ప్రయాసపడుతూ ఉన్నారు. వారు ఏ ప్రతిఫలాన్ని పొందుకోరు. శ్రమకాలంలోకి వెళ్ళిపోయింది, శ్రమకాలంలో కానీ ఆ యొక్క నరకంలోకి వెళ్ళిపోయినా కానీ ఏ ప్రతిఫలం ఉండదు. అంటే భూమి మీద ప్రయాసపడ్డారు. కానీ నీ ప్రయాసకి వాళ్ళ ప్రయాసకి సూర్యుని కింద ఇద్దరు ప్రయాసపడుతున్నారు. లోకంలోని వాళ్ళు ప్రయాసపడుతున్నారు, నీవు ప్రయాసపడుతున్నావు. నీ ప్రయాసకు ప్రతిఫలం ఉంది, వాళ్ళ ప్రయాసకు ప్రతిఫలం లేదు, నరకం ఉంది. మీకు అర్థమవుతుందా? పరిచయుడు ఉన్నారు, భూమి మీద చాలా ప్రయాసపడి కష్టపడి బాగా డబ్బు సంపాదించాడు, చాలా ఆస్తిపరుడుగా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు, చాలా గొప్పవాడుగా ఉన్నాడు, ప్రయాసపడ్డాడు సూర్యుని కింద. లాజరు కూడా ప్రయాసపడ్డాడు, కానీ పేద వ్యక్తి. లాజరు కూడా ప్రయాసపడ్డాడు, కానీ లాజరు ప్రయాస ఏమిటంటే సర్వశక్తిమంతుని కోసం ప్రయాసపడ్డాడు, ప్రార్థన కోసం శ్రమపడ్డాడు, ఆరాధన కోసం శ్రమపడ్డాడు, ఆయన కార్యాల కోసం శ్రమపడ్డాడు, ఆయన కోసం పనిచేశాడు. ఆ విధంగా శ్రమపడ్డాడు. ఏ రోజు కూడా ఆయన ఆరాధించడం మానేయకుండా, ఏ రోజు కూడా ఆయన ప్రార్థన మానకుండా చాలా ఖచ్చితంగా ఆరాధించాడు అతడు. కానీ ఇతడు ఈ పరిచయుడు ఏమైపోయాడనంటే సరైన ఆరాధన చేయలేదు, డబ్బులో పడిపోయి సంపాదనలో పడిపోయి ప్రయాసపడ్డాడు. ఇక్కడేమో శ్రమపడి, ఇప్పుడు మీరున్నారు ఎంతో శ్రమపడి ఇక్కడ వచ్చాను. అలాగే కొంతమంది శ్రమపడి పని చేసుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ ఇక్కడ నువ్వు శ్రమపడి ఎక్కడి నుండో వచ్చావు నువ్వు ఇక్కడికి. ఈ శ్రమపడిన దానికి ప్రతిఫలం. లాజరు కూడా అలాగే శ్రమపడ్డాడు, ఆయన కోసం శ్రమపడ్డాడు, పేద వ్యక్తిగా ఉన్నాడు,
కానీ ఆయన కోసం శ్రమ పడ్డాడు. అందుకనే అతడు ఆయన కోసం శ్రమ పడడం వలన పేద వ్యక్తి అయ్యాడు, ఎక్కువగా పేద వ్యక్తిగా అయిపోయాడు. కానీ పరిచయుడు అయినట్లయితే అంటే ఆయన కార్యాలు కానీ ఏవి కూడా మానకుండా ఆయన పరిచర్య కానీ ఆతిథ్యం కానీ ప్రార్థన కానీ ఏవి కూడా మానకుండా ఈ లాజరు ప్రయాసపడ్డాడు. అతను కొన్నిసార్లు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. అంటే ప్రార్థనల వల్ల వీటి వల్ల వాటి వల్ల పనులకు వెళ్ళడానికి వీలయ్యేది కాదు అతనికి. ఆ పనులకు వెళ్ళకపోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సి వచ్చేది ప్రార్థనలు వీటి వల్ల. అలాగా పేద స్థితిని అనుభవిస్తూ వచ్చాడు. కానీ పరిచయుడైనట్లయితే ప్రార్థనలు మానేసి, బైబిల్ చదవడం మానేసి, ఇక ఇవన్నీ మానేసి, సో ఏదో వీలైనప్పుడు రావడం, అనుకూలంగా ఉన్నప్పుడు రావడం, పనులు లేనప్పుడు తీరిగ్గా ఉన్నప్పుడు ప్రార్థనకు వస్తున్నాడే తప్ప ఆ విధంగా డబ్బు సంపాదించేసాడు బాగా. తనకు వీలైనప్పుడే వస్తున్నాడు. చాలామంది అయితే మొన్న కుర్రోడు అంటాడు, ఇవాళ కొంచెం పని ఉంది రారా అంటే ప్రార్థన ఉందండి. మొన్న ఒకసారి ప్రార్థనలు రావడానికి అవుతుంది. నువ్వు చెప్తావు అలాగా? వీళ్ళు అలా చెప్పరు. ప్రార్థన పోతే పోయిందని వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి విలువ తెలియదు, ప్రార్థన విలువ తెలియదు. అలా పరిచయుడు అలాగే వెళ్ళిపోయి సంపాదించుకున్నాడు బాగా. భూమి మీద ప్రయాసపడి బాగా ధనవంతుడయ్యాడు. ఇద్దరు ప్రయాసపడ్డారు. ఒకరేమో సర్వశక్తిమంతుడి కోసం ప్రయాసపడ్డారు, ఒకరేమో డబ్బు కోసము సుఖభోగాల కోసము ప్రయాసపడ్డాడు. సర్వశక్తిమంతుడి కోసం ప్రయాసపడినటువంటి ఆ లాజరు పైకి వెళ్ళిపోయాడు. ఈ భూమి మీద ప్రయాసపడ్డాడు. తను భూమి మీద ఆయన్ని సరిగా ఆరాధించకుండా, ప్రార్థన సరిగా చేయకుండా, ఇష్టం వచ్చినట్లుగా జీవించి ఆ విధంగా సంపాదనలో పడిపోయి ఆరాధించలేదు. విడిచిపెట్టబడ్డాడు. నమ్ముకుంటే చాలు అనుకున్నాడు. సత్యమైన వర్తమానంలో ఉన్నాం కదా అనుకుంటారు చాలామంది. అలాగే అతను కూడా ఏదో నిజమైన మార్గంలో ఉండాలనుకొని భ్రమపడ్డాడు. మీరు గమనించండి, నమ్ముకున్నంత మాత్రాన నాకు బయలుపోతుంది, నాకు ప్రత్యక్షిస్తుంది, వాక్యం అర్థమవుతుందిలే అనుకున్నంత మాత్రాన కుదరదు. నీవు ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు సూర్యుని కింద, అది ముఖ్యం. ఆ విధంగా సంపాదించుకున్నాడు. కానీ ఏమైనా పట్టుకుపోయాడా? విడిచిపెట్టిపోయాడు. మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకంలోకి వెళ్ళిపోయాడు. కానీ లాజరు అయినట్లయితే ప్రతిఫలం పొందాడు. అందుకని ఆయన అంటాడు, లాజరు భూమి మీద శ్రమపడ్డాడు కాబట్టి, అంటే సర్వశక్తిమంతుని కోసం శ్రమపడ్డాడు కాబట్టి, సర్వశక్తిమంతుని ఇష్ట ప్రకారం నడిచాడు కాబట్టి సర్వశక్తిమంతుని ఇష్ట ప్రకారం నడితే శ్రమలు వస్తాయి. అతడు ఇప్పుడు నెమ్మది పొందుతూ ఉన్నాడు. కానీ నీవైతే నీకు ఇష్టం వచ్చినట్టు సుఖించావు, నీ ఇష్టం వచ్చినట్టు నడిచావు. నీకు ఇష్టం ఉంటే ప్రార్థనకు వస్తావు, లేకపోతే మానేస్తావు. ఎలా వస్తావు పరలోకానికి? నీ ఇష్ట ప్రకారంగా ఆయన తీసుకుపోతాడంటే పరలోకానికి. నేను వెళ్తానులే అనుకుంటే వెళ్తావా? ప్రార్థన మానేసి, ప్రార్థన రాకుండా, వాక్యం వినకుండా, ఆరాధించకుండా, నీ ఇంటి దగ్గర సమయాన్ని, కాలాన్ని నిర్లక్ష్యం చేస్తూ అదేం పాపం కాదులే అనుకొని నేను వెళ్ళిపోతానులే అనుకుంటే వెళ్ళిపోతావా? వెళ్ళి అలా పరిస్థితులు అలా విడిచిపెట్టబడ్డాడు. కానీ నరకానికి వెళ్ళిపోయాడు, కానీ ఏమీ పొందుకోలేకపోయాడు. అందువల్ల నీవు ఆయన కోసము ప్రయాసపడాలి. ఆయన కోసం నీవు ప్రయాసపడాలి. అప్పుడు నీ పిల్లలు బుద్ధి కలిగిన వారు, లేకపోతే జ్ఞానము కలిగిన వారు అయినట్లయితే ఈ ఆత్మీయ మార్గంలో నడుస్తారు, ఆయన నడుస్తారు. నీవు ఈ మార్గంలో నడుస్తారు. ఈ భక్తి మార్గం విడిచిపెట్టాలి పిల్లలకి. ఇదిగో మమ్మీ ఇలా ప్రార్థన చేసేది, మా నాన్న ఇలా ప్రార్థన చేసేవాడు, ఇలాగా ప్రార్థన మానకుండా వెళ్ళేవారు, బైబిల్ చదివేవారు. అలాంటి నీ క్రియలు వాళ్ళకి విడిచిపెట్టాలి, నీ సాక్ష్యం వాళ్ళకి విడిచిపెట్టాలి. వాళ్ళు కూడా ఆ విధంగా నడిస్తే అప్పుడు నిన్ను దీవించిన సర్వశక్తిమంతుడు వాళ్ళని కూడా దీవిస్తాడు, ఆయన నమనిస్తాడు. హల్లెలూయా. వాళ్ళు విడిచిపెట్టాల్సింది ఏమిటి చెప్పండి? నీ మార్గము. అర్థమైందా? అంతేగాని వాళ్ళకి సంపాదన వదిలిపెట్టేసిన ఏం ఉపయోగం లేదు. అందుకని పిల్లలు నీ మాట వినాలన్నా కానీ
లోబడాలన్నా కానీ నువ్వు ప్రార్థన చేసుకుంటూ బైబిల్ ప్రకారంగా నడుస్తూ ఆ విధంగా ఉన్నప్పుడు, వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తూ వస్తుంటారు. ఆయన హల్లెలూయా. అలా కాకుండా నువ్వు కూడా సరిగైన ప్రార్థన రాకుండా, సరిగా బైబిల్ చదవకుండా, వాక్య ప్రకారంగా జీవించకుండా ఉన్నప్పుడు మా నాన్నగారే ప్రార్థన సరిగా వెళ్ళరు కదా, మా అమ్మగారే సరిగా ప్రార్థనకి వెళ్ళరు కదా, నేను వెళ్తే ఏముంది, వెళ్ళకపోతే ఏముందిలే, ఆ వాళ్ళు కూడా ఏమొచ్చేస్తుందంటే అంత భక్తిగా ఎవరు ఉంటున్నారు ఏంటిలే, మా ఇంట్లో వాళ్ళే ఉండలేదు కదా అనుకొని వాళ్ళలో కూడా ఏమొచ్చేస్తుంది చెప్పండి, నిర్లక్ష్యం వచ్చేస్తుంది ప్రార్థనకి. ఆ పిల్లలకి నీవు చెడ్డ మార్గాన్ని చూయించిన వాడు అవుతావు. వాళ్ళు అలాంటి దాన్ని నువ్వు పిల్లలకు విడిచిపెట్టకూడదు, మంచి మార్గాన్ని విడిచిపెట్టాలి. ఇలాగా వాక్య విరోధంగా నువ్వు నడుస్తూ ఉన్నట్టు పిల్లలు కూడా దాన్ని నేర్చుకొని అలాంటి మార్గంలో నడుస్తారు. అలాంటి మార్గాన్ని వాళ్ళు విడిచిపెట్టకూడదు. నీవు నిజమైనది ఆత్మ సంబంధమైనటువంటి భక్తి మార్గమును వాళ్ళకి విడిచిపెట్టాలి. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. అప్పుడు పరలోక సంబంధం ప్రతిఫలాన్ని పొందుకుంటారు. చాలామంది పిల్లలకి ఏదో సంపాదిస్తున్నాను, కావాల్సి నేను కొనిస్తున్నాను, అవి తెచ్చి పెడుతున్నాను, ఇవి తెచ్చి పెడుతున్నాను, పర్వాలేదులే, ఇదిగో పిల్లలకు అది దాచాను, ఇది దాచాను, వాళ్ళు బాగానే బతుకుతారులే, వాళ్ళకి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కాబట్టి ఏదో విధంగా వాళ్ళు బ్రతికేస్తారులే, వాళ్ళకి ఏది చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ అయ్యో నేను ప్రార్థన లేదు, ఆత్మీయ జీవితం సరిగా లేదు, నేను ఇవి పిల్లలకి చెప్పకుండా, ఇవి విడిచిపెట్టకుండా నేను ఈ లోకంలో సంపాదించి వాళ్ళకి ఏదో చేస్తున్నాను, అసలైనది వాళ్ళకి విడిచిపెట్టట్లేదు నేను, అసలైనది వాళ్ళకి చేయడం లేదు నేను అనేటువంటిది ఈనాడు మనుషులకి లేదు. ఇవి సంపాదించేస్తున్నారులే, బాగానే బతుకుతున్నారు అనుకుంటున్నారు, అంటే లోకరీతిగా ఆలోచిస్తున్నారు తప్ప ఆత్మ సంబంధమైన మార్గంలో వాళ్ళని నేను పెంచుతున్నానా లేదా? ఆత్మ సంబంధమైన మార్గంలో పెంచాలని ముందు నేను నడిస్తేనే వాళ్ళు మాట వింటారు. మీకు అర్థమైందా? లేకపోతే మాట వినరు. గాంధీజీ ఉండేవాడు. గాంధీజీ ఏం చేశాడు? అతడు ఒక ఆవిడ వచ్చి వాళ్ళ కొడుకు పదే పదే బెల్లం తింటూ ఉండేవాడు. పదే పదే బెల్లం తింటూ ఉండేవాడు. అయితే వాళ్ళ తండ్రి దగ్గర, ఆ గాంధీజీ దగ్గరికి వచ్చి, మా వాడు అస్తమాను బెల్లం తింటున్నాడు, ఎన్నిసార్లు చెప్పినా కూడా మానడం లేదు, మానేరా అంటే మానడం లేదు అంటే రేపు రమ్మా అన్నాడు. మళ్ళీ 2 రోజులు ఆగి మళ్ళీ మరుసటి రోజు వచ్చింది. మళ్ళీ 2 రోజులు ఆగి రమ్మా అన్నాడు. 2 రోజులు ఆగి వచ్చింది. ఆ తర్వాత మరలా మరుసటి రోజు రమ్మన్నాడు. మరుసటి రోజు వచ్చింది. అప్పుడు చెప్పాడు, ఓ అబ్బాయి నువ్వు బెల్లం తినకూడదురా, అస్తమానాల బెల్లం బట్టలు తినేస్తావంట, బెల్లం తినగాకరా అన్నాడు. ఆవిడందంట, ఏమండి మొక్కేదో ముందు రోజు చెప్పొచ్చు కదా, ఇన్ని రోజులు తిప్పించుకొని చివరికి ఈ మాట చెప్పారంటే. అప్పుడు గాంధీజీ ఏమన్నాడంటే, అమ్మ నాకు బెల్లం తినే అలవాటు ఉంది, నేను మానేయడానికి ఇన్ని రోజులు పట్టింది, నేను మానేశాక ఇప్పుడు నువ్వు మానేయరా అని చెప్పాను. ఆయన నమస్తే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఎవరికైనా చెప్పాలంటే ఏం చేయాలి చెప్పండి? మనము నడవాలి. మనం నడవకపోతే ఉపయోగం. అందువల్ల పిల్లలకి విడిచిపెట్టాల్సింది ఏంటంటే నీ భక్తి మార్గం, నీ సాక్ష్యాన్ని సంపాదించి వాళ్ళు విడిచిపెట్టాలి. గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకో. ఆవిడ ఆయన కోసమే బ్రతికింది, ఆయన కోసమే జీవించింది, ఎక్కడ ప్రార్థన ఉన్నా వచ్చేది, ఆవిడ ఎంతో పరిచయం చేసేది, ఆవిడెంతో ఎంతో ఆదరించేది అందరిని కూడా, చాలా బాగుండేవాడు ఆయన, ఎంతో ఆదరణగా ఉండేవాడు. అలాగా ఒక సాక్ష్యాన్ని ఆ సాక్ష్యము పిల్లల జీవితాల్లో, నేను కూడా అలాగే నడవాలి, నేను కూడా అలా చెయ్యాలి, మా అమ్మ ఎలా చేసిందో, మా నాన్న ఎలా జీవించాడో భక్తిలో నేను కూడా అలాగే చెయ్యాలని ఒక సాక్ష్యాన్ని వాళ్ళకి వదిలిపెట్టాలి. అది విడిచిపెట్టాలి వాళ్ళకి. అంతేగాని లోకంలో అవి సంపాదించేసి పిల్లలకి నేను బాగా ఆస్తి సంపాదించాను, నేను వెళ్ళిపోయినా కానీ పిల్లలు బాగానే బతుకుతారులే. పిల్లలు ఆ సాక్ష్యంతో బ్రతకాలి. ఆయన నామరిస్తారు. నీ డబ్బు నీ ఆస్తితో కాదు బ్రతకాల్సింది. ఏమండి, మనకు బైబిల్లో అపోస్తలులు ఉన్నారు, ఒక సాక్ష్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలా జీవించాలో ఆ నామం కొరకు, ఆ సత్యం కొరకు. వాళ్ళు మన తండ్రులు, ఆత్మీయ తండ్రులు, వాళ్ళు ఆత్మీయ అయ్యగారులు, వాళ్ళు
ఆత్మీయ తండ్రులు. కాబట్టి వాళ్ళు ఎలా నడిచారో అబ్రహాము కూడా ఆత్మీయ తండ్రి, శారీరకంగా తండ్రి కాదు, ఆత్మీయంగా తండ్రి. శారీరకంగా మీకు తండ్రి ఉండొచ్చు, శారీరకంగా మీకు తల్లి ఉండొచ్చు, ఆత్మీయంగా తండ్రి ఆయనే, తల్లి ఆయన కూడా మనకు ఒక సాక్ష్యాన్ని విడిచిపెట్టాడు. ఆయన మనకేమి వాళ్ళు అబ్రహాము గారు కానీ లేకపోతే అపోస్తులు కానీ రేపు ఎలా బతుకుతారు ఏంటో అని మన కోసం ఏమైనా ఆస్తులు సంపాదించి వెళ్ళిపోయారా? ఇవ్వలేదు. ఏమైనా సంపాదించి వెళ్ళిపోయాడా? ఇవ్వలేదు. ఒక సాక్ష్యాన్ని సంపాదించి వెళ్ళాడు. మనము కూడా అదే విధంగా నడుస్తూ ఉంటే ఆయనే మనకి ఏమి కావాలని ఆయనే చూసుకుంటాడు. ఆయన నామములో హల్లెలూయా. అందుకనే నా రాజ్యమును నా నీతిని మీరు మొదటగా వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. మొదటగా వెతకాలి, మొదటగా ఆయన నామములో. హల్లెలూయా. ఓ తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద మనుషులు దీన్ని సంపాదించుకుంటున్నారు, పరిగెడుతున్నారు. భక్తి వదిలేసి, ప్రార్థన వదిలేసి, కనిపెట్టడం మానేసి, సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా, ఆ సమయంలో మందిరంలో గడపకుండా, ఇంటి దగ్గర మంచం మీద పడుకొని అలా దొర్లుతా